కూడా ప్రకటించబడి కంటిన్యూస్గా ప్రతి సంవత్సరం కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉంది. ఈసారి పరిస్థితుల్లో ముఖ్యంగా చూస్తే తాగే నీళ్లు ఎన్ని బోర్లు వేసినా కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు ఎంపీ ల్యాడ్స్లో 16 బోర్లు దాకా వేయించినారు. అందులో కొన్ని బోర్లు ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా కూడా జెడ్పీ నిధుల్లో కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చాలా చోట్ల ఈరోజు మనకు బోర్లు వేయించడం జరిగింది. బోర్లు వేసినా కూడా మనకు ఖచ్చితంగా నీళ్లు మనకు పడతాయనే పరిస్థితి ఈరోజు లేదు. ఎండిఓ గారికి ముఖ్యంగా చెప్పడం ఏమంటే, మీరు ట్రాన్స్పోర్టేషన్కు ఎక్కడ రాజీ పడకుండా ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి. తాగునీటికి సంబంధించి ఎండిఓ ఇస్ ద హైయెస్ట్ అథారిటీ. వీళ్ళు లేదు వాళ్ళు లేదు అనే మనం చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఇన్స్ట్రక్షన్ పాస్ చేయండి. మీరు రిటర్న్గా లెటర్ ఇవ్వండి. ఎవరైనా వినకపోతే తాగునీటికి సంబంధించిన వరకు రాజకీయాలు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడ తాగు ఇవ్వకూడదు. మీరు మా దృష్టికి కూడా తీసుకురండి. ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మీటింగ్లో వాళ్ళపైన తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నాను. తాగునీటికి టాప్ ప్రయారిటీ, ఎవరిని ఉపేక్షించే పని కూడా లేదు. అదేవిధంగా ఈ మామూలుగా మిగతా చోట్ల కూడా ఇదే విధంగా కన్ఫ్యూజన్ ఉంది. మా ఊరికి ట్రాన్స్పోర్టేషన్ ఉంది, మా ఊరికి ట్రాన్స్పోర్టేషన్ లేదని చెప్పి దానికి మీరు ఒక నిర్దిష్ట టైం టేబుల్ ఇచ్చి మీరు ఒక నోట్ అయిన పరిస్థితి కాబట్టి. అదేవిధంగా ఈరోజు రైతులంతా కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కూడా నేను ఒకటే కోరుతున్నాను, ఎమ్మెల్యే గారు చెప్పినట్లు మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం ఎక్కువ మంది రైతులు బెనిఫిట్ అయ్యేటట్లు, ఎక్కువ ఎకరాలు చేరేటట్లు మీరు చర్యలు తీసుకోండి. దాని పరంగా మీకు రిప్రజెంటేషన్ వచ్చి, ప్రజాప్రతినిధులకు రిప్రజెంటేషన్ వచ్చి అవి ఇంక్లూడ్ చేయలేదంటే కూడా నేను ఖచ్చితంగా లెటర్ రాసి, గవర్నమెంట్కు లెటర్ రాసి నేను కూడా ఫాలోఅప్ చేసి ఏ అయితే రైతులు ఇంక్లూడ్ కాలేదో అవి ఇంక్లూడ్ చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాము. ముఖ్యంగా నీటి సమస్యకు ఎటువంటి బోర్లు కానీ ఏ నిధులు కావాలన్నా కూడా ఇప్పుడు డి గారికి, ఏఈ గారికి, అదేవిధంగా ఎండిఓ గారికి అందరికి కూడా చెప్పడం ఏమంటే, మీరు తక్షణం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి లేదా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మేము ఎమ్మెల్యే గారి ద్వారా ఎంపీ నిధుల్ని ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఇక్కడ ఖర్చు పెడతామని చెప్పి కూడా మీకు చెప్తాను. దాని గురించి మీరు నిధుల కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎన్ఆర్డీడబ్ల్యూపీ నేషనల్ రూరల్ డెవలప్మెంట్ వాటర్లో అధిక నిధులు ఉన్నాయి. వాటిని మనం మంచి ప్రపోజల్ పంపించి డిఏ గారు మీరు చర్యలు తీసుకొని, ముఖ్యంగా రీబోరింగ్ ఏవైతే ఉన్నాయో వాటికి తక్షణమే ఈరోజు కలెక్టర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు నిధులు ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. బోర్ ఫెయిల్ అయినచో అక్కడే మనం రీబోర్ చేస్తే మనకు నీళ్ళు పడతాయంటే ఖచ్చితంగా మీరు వాటిని తక్షణమే బోర్ పనులకు చెప్పి మీరు అక్కడ చర్యలు తీసుకొని చేస్తే బాగుంటుంది. నేను కానీ మీకు వెళ్ళేవాళ్ళ మీ అధికారులకు ఖచ్చితంగా మీకు ప్రజలకు ఉపయోగపడే విధంగా తాగునీటికి కానీ, అదేవిధంగా వేరే ఏ సమస్యలకు కూడా కానీ కరువు పరిస్థితుల్లో ఎదుర్కొనేదానికి మా సాయం ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా టైంలో మాత్రమే కనపడే ఎమ్మెల్యేని చూసినాము. కానీ ఎలక్షన్ లేకపోయినా కూడా గత 10 రోజులుగా ఎమ్మెల్యే గారు రోజు గ్రామాల్లోనే పర్యటిస్తూ కరువును ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి చర్యలు తీసుకోవడం చాలా అభినందనీయము. ఈ 2 జిల్లాల్లో కూడా నేను మన ఎమ్మెల్యే గారు చేస్తున్నంత కష్టపడి చేసే విధంగా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ఎవరు కూడా ఇంత ఎమ్మెల్యే గారు తిరిగినట్లు ప్రజల్లో తిరిగే ఎమ్మెల్యేని నేను చూడలేదని చెప్పి